మనుషులను మాత్రమే కాదు, మన సంస్కృతిని చంపారు. మనలో ఉన్నటువంటి క్షాత్ర ధర్మాన్ని చంపేశారు. క్షాత్ర ధర్మం అంటే భయం లేకుండా బ్రతకటం. ఒకప్పుడు లేదు నాన్న, మనకి భయం లేదు. ఎవడొస్తాడో రండి, చూసుకున్న వాళ్ళే అందరూ. కానీ మన సంస్కృతి పైన జరిగినటువంటి దాడులు, యుద్ధాలు మనల్ని పిరికి వాళ్ళలా తయారు చేశాయి. బయటకు వెళ్దామంటే భయం. ఒక తల్లి ఇంట్లో తమ పిల్లల్ని బయటకు పంపించాలంటే భయం, ఎవడొచ్చి ఏం చేస్తాడో. ఒక భర్త తన ఫ్యామిలీ, కుటుంబాలని, అమ్మ మీకు తెలుసు, మీరు చూశారు నిజాం కాలం ఎట్లా ఉంటుండే ఇక్కడ. మీ చిన్నప్పుడు మేము పుట్టలేదు ఇంకా అప్పటికి. నాకు తెలిసి మీ తల్లిదండ్రులు కానీ మీ అమ్మమ్మ వాళ్ళు మిమ్మల్ని ఎత్తుకొని పరిగెడుతుండే. వెనుక గుర్రాల నుంచి గుర్రాలు వస్తూ ఉంటే వీళ్ళని ఏం చేస్తారో, మా పిల్లల్ని కాపాడుకోవాలి కాపాడుకోవాలి. అట్లా చేసి 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 మనలో ఉన్నటువంటి క్షాత్ర ధర్మాన్ని ఓడగొట్టారు. మన చరిత్రను, మన సంస్కృతిను తిరగరాసిరు. పుస్తకాల్లో మనం ఏదైతే చదువుకుంటున్నామో దాదాపుగా తప్పులే. యుద్ధం చేసినటువంటి వీరుల గురించి మనకు లేదు, మనకు తెలియదు. ఎంతసేపు ఏం తెలుసు, ఎవడో వచ్చాడు మనల్ని కొల్లగొట్టాడు, ఎవడో వచ్చాడు ఈ దేశ సంపదను లాక్కెళ్ళాడు.